భారతదేశానికి పాకిస్తాన్ లేఖ రాసింది. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని, సింధు జలాల ఒప్పందంపై పునఃసమీక్షించాలని ప్రాధేయపడింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ పై జాతిని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం, వ్యాపారం కలిసి సాగలేవు, నీరు రక్తం కలిసి ప్రవహించలేవు అంటూ ఆయన ఉగ్రవాదంపై భారత వైఖరి గురించి పాకిస్తాన్ కు స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్తాన్ పై భారత్ విధించిన ఆంక్షలు కొనసాగుతాయని ఆయన సూచించారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. దీనిలో భాగంగా సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు నిలిపివేసే వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. ఆ దేశంతో వాణిజ్యం రాకపోకలను నిషేధించింది. గగనతలాన్ని మూసివేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ మీడియా సమావేశంలో వివరాలని వెల్లడించారు. అయితే సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయటంతో దాయాది దేశంలో నీటి కటకటం మొదలైంది. ఈ ఏడాది మొత్తం ఖరీఫ్ పంటపై దాని ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో బుధవారం పాకిస్తాన్ ఇండియాకు లేఖ రాసింది. ఆ లేఖలో సింధు జలాల ఒప్పందంపై తీసుకున్న నిర్ణయం విషయంలో పునఃసమీక్ష చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా భారత జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఒక అధికారిక లేఖ రాశారు. సింధు జలాల ఒప్పందాన్ని కొనసాగించేలాగా భారత ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని లేఖలో కోరారు.